గణుడువైన మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు మా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాము. ఈ నూతన ఉద్యమ మహాసభలను మీరు జ్ఞాపకంలో ఉంచుకున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. ప్రభువా, ఇప్పటి వరకు చక్కని పాటలు పాడిన నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించి వర్ధిల్ల చేయండి. దేవా, మీ దాసులు వస్తూ ఉండగా ప్రయాణంలో తోడుగా ఉండండి. మీ సన్నిధి నాయన మీ దాసునికి తోడుగా ఉంచండి. ఎందరైతే మీ యొక్క పాద సన్నిధిలో తలలు వంచారో అటు బిడ్డలతో మీరు మాట్లాడండి, మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీ ఆత్మశక్తితో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కార్యము జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఎవరు ఏ అవసరాలతో వచ్చారో, ఏ అక్కరలతో వచ్చారో ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా. వారి అవసరతలు అక్కర్లు మీరు చిత్తంలో తీర్చండి. ఎవరికి ఏ మాటలు అవసరమో అట్టి మాటలు మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ 2వ రోజు సభలో ప్రభువా మీకు మహిమకరంగా, జయకరంగా ప్రతి ఒక్కరిని మీరు వాడుకుంటారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. రావాల్సిన వారిని త్వరగా నడిపించండి. మీ పాద సన్నిధిలో ఉన్న మీ ప్రియ బిడ్డలందరినీ దీవించి వర్ధిల్ల చేయమని, కొద్ది మాటలు మీ నాయన కొద్దిసేపు మీ మాటలు వినాలని ఆశపడుచు ఉన్నాం. మీ మాటలతో మమ్మల్ని వాదార్చండి. మీ మాటలతో మమ్మల్ని నాయన మీ వాక్యపు వెలుగులో నడిపించమని ప్రార్థిస్తాం. ముందున్న కార్యక్రమం అంతా కూడా మీ చేతులకు అప్పచెప్పు. పరిశుద్ధుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.